హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మే 15, 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, ఇటీవల మార్స్ గ్రహంపై దిగిన జురాంగ్ రోవర్ ఏ దేశానికి చెందినది? ఆన్సర్ సి, చైనాకి చెందినది. కీ పాయింట్స్ చూస్తే, డ్రాగన్ దేశానికి చెందిన జురాంగ్ రోవర్ మార్స్ గ్రహంపై దిగింది. 6 చక్రాలు ఉన్న రోబోను విజయవంతంగా దించినట్లు చైనా మీడియా పేర్కొన్నది. అంగారక గ్రహంపై ఉన్న ఉతోపియా శ్రేణులను టార్గెట్ చేస్తూ ఈ రోవర్ను లాంచ్ చేశారు. ఉత్తర ధ్రువం వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితుల్లో రోవర్ను ల్యాండ్ చేయడం అసాధారణమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కేవలం అమెరికా మాత్రమే మార్స్ గ్రహంపై తన రోవర్ను ల్యాండ్ చేసింది. చైనా భాషలో జురాంగ్ అంటే అగ్నిదేవుడు. అయితే జురాంగ్ రోవర్ను తియాన్వెన్-1 ఆర్బిటార్లో తీసుకువెళ్లారు. ఫిబ్రవరిలో దాన్ని ప్రయోగించారు. నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సీనియర్ సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ బి, నీరా టాండన్. కీ పాయింట్స్ చూస్తే, వైట్ హౌస్ సీనియర్ సలహాదారుగా భారతీయ మూలాలున్న నీరా టాండన్ను బైడెన్ నియమించారు. గతంలో ఆమెను వైట్ హౌస్లో బడ్జెట్ చీఫ్గా నియమించాలనుకున్నప్పుడు రిపబ్లిక్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ నేపథ్యంలో ఆమెను సీనియర్ సలహాదారుగా బైడెన్ నియమించారు. దీనికి సెనెట్ ఆమోదం తెలపాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. ఆమె హెల్త్ కేర్, ఇంటర్నెట్ యాక్సెస్ అంశాలపై ఆమె దృష్టి సారించనున్నారు. సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెస్ (సిఏపి) అధ్యక్షురాలిగా పనిచేస్తున్న టాండన్ గతంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్లకు సలహాదారుగా వ్యవహరించారు. నెక్స్ట్ క్వశ్చన్, నేపాల్ ప్రధానమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్ ఏ, కేపీ శర్మ ఓలీ. కీ పాయింట్స్ చూస్తే, నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలీ శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో మెజార్టీ కోల్పోయి విశ్వాస పరీక్షలు విఫలమవడంతో 4 రోజుల కిందటే ఆయన ప్రధాన పదవికి రాజీనామా చేశారు. అయితే విపక్ష పార్టీలు మెజార్టీ సాధించే విషయంలో విఫలం కావడంతో రాష్ట్రపతి విద్యాదేవి భండారి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేపీ శర్మ ఓలీని కోరారు. దాంతో రాష్ట్రపతి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఓలీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కేపీ శర్మ ఓలీ నెల రోజుల్లోగా ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే రాష్ట్రపతి పాలన విధించి 6 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంటుంది. ఓలీ గత మంత్రివర్గాన్నే కొనసాగించనున్నారు. 271 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ఓలీ పార్టీ సిపిఎన్ యుఎంఎల్కు 121 మంది సభ్యులు ఉన్నారు. మెజారిటీకి 136 మంది సభ్యుల మద్దతు అవసరం. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గాల్లో ప్రయాణిస్తున్న 2 చిన్న విమానాలు ఢీకొట్టుకున్న ఘటన ఏ దేశంలో జరిగింది? ఆన్సర్ సి, అమెరికాలో జరిగింది. కీ పాయింట్స్ చూస్తే, గాల్లో ప్రయాణిస్తున్న 2 చిన్న విమానాలు ఢీకొట్టుకున్న ఘటన అమెరికాలోనే కొలరాడోలో చోటు చేసుకుంది. సర్రస్ SR-22 2 ప్రయాణికులతో స్పియర్ ఇంజిన్ మెట్రోలైనర్ SA-226TC 1 ప్రయాణికుడితో ఆకాశంలోకి చేరాయి. సెంటినియల్ ఎయిర్పోర్టు సమీపంలో 2 ఢీకొట్టుకున్నాయి. సర్రస్ SR-22 పారాషూట్ సహాయంతో సురక్షితంగా భూమిపై ల్యాండ్ అయింది. స్పియర్ ఇంజిన్ మెట్రోలైనర్ SA-226TC ఎమర్జెన్సీ ల్యాండింగ్ డిక్లేర్ చేసి క్షేమంగా భూమిపైకి చేరింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల గూగుల్తో జతకట్టిన శాటిలైట్ టు ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్-ఎక్స్ దీన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ డి, స్టార్లింక్ అని పిలుస్తారు. కీ పాయింట్స్ చూస్తే, గూగుల్తో స్పేస్-ఎక్స్ సంస్థ వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్ జతకట్టారు. ఎలోన్ మస్క్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా సీఈఓగా వ్యవహరిస్తున్నారు. అతని శాటిలైట్ టు ఇంటర్నెట్ సేవా సంస్థ స్పేస్-ఎక్స్ దీన్ని స్టార్లింక్ అని పిలుస్తారు. స్టార్లింక్ ప్రపంచంలోనే ఏ మూలనైనా ఇంటర్నెట్ సేవలను అందించడం సులభతరం చేస్తుంది. ఎలోన్ మస్క్ అంతరిక్ష అభివృద్ధి సంస్థ గూగుల్ క్లౌడ్ ద్వారా హైస్పీడ్ బ్రాడ్బాండ్ ఇంటర్నెట్ను ప్రారంభించనుంది. అందుకోసం స్టార్లింక్ ఉపగ్రహాలకు అనుసంధానించడం కోసం గూగుల్ డేటా సెంటర్లలో స్టార్లింక్ గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల ఆదాయ నివేదిక ప్రకారం గూగుల్ క్లౌడ్ వ్యాపారం మొత్తం ఆదాయంలో 7% వాటాను కలిగి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్,
కరోనాతో పోరాడుతున్న వారికి ఆర్థిక సాయం చేసేందుకు భారత చెస్ స్టార్ క్రీడాకారులు ఎన్ని వేల డాలర్లను సేకరించారు? ఆన్సర్ ఏ, $50,000 సేకరించారు. కీ పాయింట్స్ చూస్తే అఖిల భారత చెస్ సమాఖ్య AICF ఏర్పాటు చేసిన చెక్మెట్ కోవిడ్ కార్యక్రమంలో భాగమైన విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, నిహాల్ సరీస్, ప్రజ్ఞానంద, రమేష్ బాబు ఇతర చెస్ ప్లేయర్లతో ఎగ్జిబిషన్ మ్యాచ్లు ఆడటం ద్వారా ఈ మొత్తాన్ని సేకరించారు. దీన్ని రెడ్ క్రాస్ ఇండియాకు అందజేస్తామని AICF తెలిపింది. 2000 లోపు ఫిడే రేటింగ్స్ ఉన్న చెస్ ప్లేయర్లు ఆనంద్తో సహా మిగిలిన 4 క్రీడాకారులతో మ్యాచ్లు ఆడేందుకు AICF అవకాశం ఇచ్చింది. ఆనంద్తో ఆడాలంటే $150, మిగిలిన 4 ఆడాలనుకుంటే $25 రిజిస్ట్రేషన్ రుసుముగా పెట్టింది. ఇందులో 105 మంది చెస్ ప్లేయర్లు పాల్గొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం అంతరిక్షంలో తొలిసారి నటులతో సినిమాను షూట్ చేయనున్నది? ఆన్సర్ ఏ, రష్యా. కీ పాయింట్స్ చూస్తే అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సినిమా షూటింగ్ జరగనున్నది. దీనికోసం రష్యాకు చెందిన రాస్కాస్మోస్ అంతరిక్ష ఏజెన్సీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. 4 నాన్ ప్రొఫెషనల్ నటుల్ని అంతరిక్ష సిబ్బందిగా స్పేస్ స్టేషన్కు తీసుకువెళ్లనున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీన ఎగరనున్న సోయజ్ MS-19 వ్యోమనౌక ద్వారా ఆ నటులు అంతరిక్ష కేంద్రానికి వెళ్తారు. ఆ సినిమాకు ఛాలెంజ్ అనే టైటిల్ను కూడా ఫిక్స్ చేశారు. ఆ ఫిల్మ్లో నటించే యాక్టర్లు ముందుగా జీరో గ్రావిటీ పరీక్షలు క్లియర్ చేయాల్సి ఉంటుంది. పారాషూట్ శిక్షణ కూడా పొందాల్సి ఉంటుంది. ఈ నెల చివరిలోగా ఆ నటులు తమ శిక్షణ స్టార్ట్ చేయనున్నారు. రష్యాకు చెందిన 36 ఏళ్ల నటుడు యులియా పెరిషిల్డు, 37 ఏళ్ల క్లిమ్ షిపెంకో ప్రధాన సిబ్బందిలో ఉంటారు. 33 ఏళ్ల నటుడు అలెనా మోర్డవినో, కెమెరా డైరెక్టర్ అలెక్సీ డుడిన్లు కూడా రిజర్వ్ క్రూగా వెళ్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర మాజీ గవర్నర్ కాంగ్రెస్ సీనియర్ నేత RL భాటియా కన్నుమూశారు? ఆన్సర్ ఏ, కేరళ. కీ పాయింట్స్ చూస్తే మాజీ గవర్నర్, పంజాబ్ కాంగ్రెస్ సీనియర్ నేత RL భాటియా 100 సంవత్సరాల వయసులో వయోభారంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అమృత్సర్ పార్లమెంటు స్థానం నుంచి 1972 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2004 నుంచి 2008 వరకు, ఆ తర్వాత 2008 నుంచి 2009 వరకు కేరళ గవర్నర్గాను ఆయన బాధ్యతలు నిర్వర్తించారు. ఈ ఏడాది జూలై 3వ తేదీతో ఆయనకు 101 ఏండ్లు నిండనున్నాయి. ఏ రాష్ట్రానికి చెందిన తషి యాంగ్జోమ్ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించింది? ఆన్సర్ డి, అరుణాచల్ ప్రదేశ్. కీ పాయింట్స్ చూస్తే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ను అరుణాచల్ ప్రదేశ్కి చెందిన యువతి తషి యాంగ్జోమ్ అధిరోహించింది. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కిన తషికి ఆ రాష్ట్ర గవర్నర్ బ్రిగేడియర్ BD మిశ్రా, CM పెమా ఖండూలు కంగ్రాట్స్ తెలిపారు. దిరాంగ్లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ అండ్ అలైడ్ స్పోర్ట్స్లో తషి యాంగ్జోమ్ శిక్షణ పొందింది. నిమాస్లో ఆమె ఇన్స్ట్రక్టర్గా కూడా పనిచేస్తుంది. ఈ సీజన్లో మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి భారతీయ మహిళ తషి యాంగ్జోమ్ అని అరుణాచల్ ప్రదేశ్ CM పెమా ఖండూల్ తెలిపారు. నిమాస్ శిక్షణ కేంద్రం నుంచి మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన 9వ క్లైంబర్గా ఆమె నిలిచారు. మే 11వ తేదీన ఉదయం 6 గంటలకు తషి యాంగ్జోమ్ మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించినట్లు నిమాస్ డైరెక్టర్ కల్నల్ సర్ఫరాజ్ సింగ్ తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, తుఫాన్కు తౌక్తే పేరుని ఏ దేశం నామకరణం చేసింది? ఆన్సర్ బి, మయన్మార్. కీ పాయింట్స్ చూస్తే ఆఫ్రికా ఖండం నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆగ్నేయ అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది కేరళ, కర్ణాటక వైపుగా పయనించే సూచనలున్నాయి. క్రమంగా అల్పపీడనము బలపడి ఈ నెల 16 నాటికి తుఫాన్గాను, ఆ తర్వాత మరింత బలపడి తీవ్ర అతి తీవ్ర తుఫాన్గా రూపాంతరం చెందుతుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్కు మయన్మార్ సూచించిన తౌక్తే పేరుని పెట్టనున్నట్లు అధికారులు తెలిపారు. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సి, ఓం ప్రకాష్ మిశ్రా. కీ పాయింట్స్ చూస్తే బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI హైదరాబాద్ సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఓం ప్రకాష్ మిశ్రాకు
డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా పదోన్నతి లభించింది. బ్యాంకింగ్ రంగంలో 3 దశాబ్దాలకు పైగా అనుభవం కలిగిన మిశ్రా 2019 నుంచి హైదరాబాద్ సర్కిల్ హెడ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ సర్కిల్ జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న అజయ్ కుమార్ సింగ్కు చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి లభించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా అందుతుంది.